మేలుంది. హల్లెలూయా. శ్రమలు అనుభవించడంలో మేలుంది. సమాజం అంతా రాళ్ళేసింది. నాన్న వాళ్ళు సొంత భార్య సహా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పగిలిన ఘటమైపోయాడు ఆయన, కానీ యేసును మాత్రం వదిలిపెట్టలేడు. ఇన్ని రోజులేమో ఆ యొక్క దేవుని దాసుని పట్టుకొని ఆయన క్యారెక్టర్ బాగలేదు, ఆయన సాక్ష్యం బాగలేదు అన్నారు. ఇప్పుడేమైనా రాజకీయం చేస్తుండండి, రాజకీయాలు మనకు అవసరమా? అవి బంద్ చేశారు. ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవులు చేయొద్దా? అంత లోక సంబంధుల ఆచారం, లోక సంబంధులు చేయాలి అట్లా అంటున్నందుకే క్రైస్తవులు తోముతున్నారు, చంపుతున్నారు. క్రైస్తవులు రాజాధికారంలో ఉంటే ఒక్కటి సపోర్ట్ చేయడు. దేవుడు పెట్టి సమాజం న్యాయం కొరకు పోరాడడానికి అది రాజకీయం కాదు, ఇంకేదైనా పర్వాలేదండి. న్యాయం కొరకు పోరాడమని చెప్పారు. నీతి న్యాయములైన సింహాసనానికి ఆధారం యేసు ప్రభు కూర్చున్న సింహాసనానికి ఆధారం నీతి న్యాయాలు ఉన్నాయి. నీతి న్యాయం నువ్వు పాటించకుండా, నీతి న్యాయాన్ని ప్రేమించకుండా సింహాసనం పక్కకి ఎట్లా వెళ్తావు? నీతి న్యాయం లేకపోతే దేవుడికి సింహాసనమే లేదు. ఇప్పుడు చేరు ఉందండి, చేరుకు ఆధారం 4 కాళ్ళు. దేవుని యొక్క సింహాసనానికి ఆధారము 4 కాళ్ళ వంటివి నీతి న్యాయములు. వాటిని మనం ఎందుకు ప్రేమించి వాటి కొరకు ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు? బాప్తిసం ఇచ్చేవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచి అభిషేకించబడ్డవాడు, అంత బలమైన అభిషిక్త సేవకుడు ఆయన. కానీ పుట్టిన తర్వాత అంటాడు, రాజా నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు రాజుగారిని పట్టుకొని. నిజంత తమ్ముడి భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావాడు, ఆ కారణం బట్టి చంపేశాడు వాడిని. రాజు గురించి ఈయనకెందుకండి? రాజు రాజరికం వాళ్ళకి మన సేవ చేసుకోవాలండి. ఆయన దట్ ఇస్ ద అనాయింటింగ్. అభిషిక్తుని ఒక లక్షణం అది. సర్వలక్ష కారణాలు ఉంటాయి ఒక పని వెనకాల, కానీ ఆ కారణాలు చూడకుండా వెంటనే రాలేసి బాధపరుస్తున్న వాళ్ళు రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడతారు. వాళ్ళు అక్కడ సిగ్గుపడకపోతే నన్ను తీసి నరకంలో పడే ప్రభు అంటాను నేను దేవునికి. అదొకవేళ తప్పైతే. దేవుని బిడ్డలారా జాగ్రత్త పడదాం. రక్షణ జీవితంలో రక్షించబడడం వెరీ సింపుల్, కానీ ఎదగడము ప్రసవ వేదనతో పోల్చాడు. గలతీ 4:19 పౌలు అంటాడు, నాకు మీ నిమిత్తం మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక తల్లి పిల్లని కంటున్నప్పుడు ఎంత నొప్పుల బాధ అనుభవిస్తుందో ఆ బాధ ఒక సేవకునికి రాత్రి పగలు ఉండాలి. వాడే సువార్త చెప్పాలి. ఆ బాధ వేదన లేని వాడు సువార్త చెప్పినా లాభం లేదు. కార్యం జరిగిస్తాడు దేవుడు అండి, మనమా అంటారు. లింక్ ఉంది. నేను అలిగిపోవడానికి, దేవుడు కార్యం జరిగించడానికి. మిషనరీలు వచ్చారండి ఇక్కడికి, నిజంగా వారి పాదాలకు వందనాలు చేయాలి. ఆ చల్లటి స్థలం వదిలిపెట్టేసి వేడికి సస్తు ఇక్కడ వీళ్ళు పెట్టే రొట్టె కారం తిని భార్య పిల్లలు అందరూ వదిలిపెట్టి సంవత్సరాల తరబడి ఉన్నారు వాళ్ళ సేవలు. ఈ అనుభవాలు వాళ్ళకి లేవు, ఈ కారం రొట్టె తినే అలవాటు వాళ్ళకి లేదు, బండ్ల మీద అలవాటు వాళ్ళకి లేదు, రాళ్ళు పోసే అలవాటు వాళ్ళకి లేదు. ఎప్పుడు ఆయన చల్లటి స్థలంలో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి అంతగా నలగొట్టుకున్నారు కనుక ఈనాడు ఇంత కొత్త ఫలం ఉంది ఇక్కడ అంతా కూడా. ఇప్పుడున్న భక్తులకు ఉందా నలగొట్టుకునే తత్వం? ఈరోజు దేవుడు బిడ్డలారా మనం ఇష్టపడదాం. దిస్ ఇస్ ద రియల్ గాస్పెల్, ఐఎమ్ టెల్లింగ్ యూ. అసలైన సువార్త ఇది. యేసు ప్రభు లోకరక్ష కూడా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం, ఒక్కడి అది వస్తలేడు. అప్పటి నుంచి 3%. ఎన్నిసార్లు జనాభా లెక్కలు చేసినా 3% క్రైస్తవులు. ఏంది మరి ఇంత హీలింగ్ మీటింగ్లు, ప్రీచింగ్ మీటింగ్లు, విదేశీ నుంచి అభిషిక్త సేవకులు, ప్రపంచ స్థాయిలో బహుబలంగా వాడబడుతున్న సేవకులు, కదిలించే సేవకులు, ఊపే సేవకులు, గోకే సేవకులు అని పిలిపించారు అందరినీ. ఏమైంది? మన 3% ఉంది కదా అంటే వాటి ద్వారా జరగదు. నలగొట్టుకుంటూ ఒకటి కావాలి భారతదేశానికి. వై నాట్ యూ? నీవెందుకు ఆ స్థితికి చేరకూడదు? ఆ స్థితికి మన మీదకు రాకూడదండి. నేను నల్లగొట్టుకున్నాను బాగా రాత్రి పగలు ప్రభుత్వంలో ఏడుస్తూ కన్నీరు కాస్తూ నా ఆత్మ జీవితంలో 3 సంవత్సరాలు నా జీవితంలో ఒక్కరోజు కన్నీరు లేకుండా గడవలేవు. 3 years ఐఎమ్ టెల్లింగ్ 100%. దిస్ ఇస్ ద హోలీ ప్లేస్. పరిశుద్ధ దేవుడు ఇంతకుముందు అయ్యగారు, జీవరత్నం అయ్యగారు అన్నాడు, మనం పాడుతున్న పాట ద్వారా కానీ, మనం వాయిస్తున్న తబల ద్వారా కానీ, మనం చేసే పనుల ద్వారా దేవుడు సంతోషించాలన్నాడు. ఎక్సలెంట్ పాడది. మనుషులు మెచ్చుకోవాలి కాదు, మీరు నాకు మెచ్చుకున్నా నన్ను కొట్టినా పర్లేదు, నేను చెప్పే మాటలు దేవుడు సంతోషిస్తే చాలు. శబాష్ బేట అని అనుకుంటే నువ్వు చెప్తున్నావు అంటే చాలు. ఏకము చేసేవారు కావాలి, దేవునితో ఏకం చేయాలండి. ఏకం అంటే అర్థమైంది, భార్యాభర్తలు వివాహం చేసినప్పుడు చెప్తారు, వీరిద్దరిది మొదలుకొని వేరుగా ఉండక ఏక శరీరమై ఉందుడు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొను, వాళ్ళిద్దరూ ఏక శరీరం. అంటే పెళ్లి కాగానే ఇద్దరు ఒక్క శరీరం అయిపోతుందా? ఇద్దరు కలిసి ఒకటే పాయింట్ వేస్తామా?
ఇద్దరు కలిసి ఒకటే షారి కట్టిస్తాం, ఏకమైపోయారు కదా. వాట్ ఇస్ ద మీనింగ్? ఏకమవ్వడం అంటే అర్థం ఏంటంటే ఇద్దరి మనోభావాలు ఒకటవ్వడం, ఇద్దరి తలంపులు ఆలోచనలు. భార్య అనుకున్నదే భర్త చేయాలి, భర్త అనుకున్నదే భార్య చేసేటటువంటి స్థితిని ఏకత్వం అంటాం. ఇప్పుడు అది కూడా రివర్స్ ఉంది. పెళ్ళిళ్ళు చేస్తామని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి ఏంటి చూస్తలేము. రచ్చబండ ప్రోగ్రాం ఒకటి వచ్చింది, సంసారం చదరంగం అంట, బతుకు జటకబండి అంట. ఇంకేంది ఆ ప్రోగ్రాం కూడా చూడండి. పోయి కొట్టుకుంటా ఉంటారు, ఆడ కూడా మళ్ళీ సమాధాన పడతారేమంటే వీరికి అప్పుడు అక్రమ సంబంధం, ఆమె ఉంటుంది ఆమెకు అక్రమ సంబంధం. ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలు కూడా విచ్ఛిన్నాల కారణం ఏంటంటే ఏకత్వంలోకి వాళ్ళు రాలేరు. మొదట నేను చెప్తున్నాను ఒక విషయము, మీరు దేవునితో ఏకత్వం పొందుకున్నప్పుడు మీ భార్యతో మీకు ఏకత్వం వస్తుంది, ఆటోమేటిక్గా మీ పిల్లలతో ఏకత్వం వస్తుంది. మీరు మొదట దేవుడితో ఏకత్వం పొందుకున్నప్పుడు మీకు మీ భర్తతో ఏకత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అక్కడ ఈగో ఉండదు, నేను అనే తత్వం ఉండదు, నా మాట నెగ్గాలనే తత్వం ఉండదు, తగ్గించుకునే తత్వం ఉంటుంది, నొచ్చుకునే అనుభవంలో వాడు ఉంటాడు. భార్య ఒక మాట అనుకో, దాంట్లో హ్యాపీగా అబ్బాయి ఎంత మంచి మాట అన్నవే, కొంత నొచ్చుకోవడానికి అవకాశం ఇచ్చావు అని చెక్కుతున్నాడు దేవుడు. ఈ విధంగా కూడా అనుకోవాలి. ఒక్క మాట అలి కూర్చొని మొత్తం ముఖమంతా సొరకాయలకు పెట్టి కొందరిగా మొత్తం కోలుకొనాలకి వెళ్ళి, ఎందుకంటే వారు చెక్కడానికి ఇష్టపడతలేరని అర్థం. దేవుని బిడ్డలారా, బాధపడడానికి ఇష్టపడతాం. ఆదిమ సంఘానికి పౌలు శీలాలు నేర్పించాలి. ఇది 14:22 మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇంటు ద హెవెన్. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే శ్రమలు అనే క్వాలిఫికేషన్ నీకు ఉండాలి. సువార్త చెప్పి ఒక పాపిని ప్రభుతో సమాధాన పరచాలంటే శ్రమల అనుభవం నీకు ఉండాలి. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. మెచ్చుకునే తత్వము, బాధపడే తత్వము, ఏడ్చే తత్వము, శరీరాన్ని అల్లగొట్టుకునే తత్వము, రాత్రింబగళ్ళు ముఖాల మీద కొందరు 5 నిమిషాల ముఖాల మీద ఉండరండి. ఏం సేవకులు, ఏం విశ్వాసులు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మంట, శరీరాన్ని సుఖ పెట్టాలా, కారిపోని. ఓ రోజు నేను జిఎంఆర్లో ఉన్నప్పుడు ముఖాల మీద ప్రార్థన చేసిన, గొప్ప చెప్పుకోవడం కాదు, నా అనుభవం చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉన్నాను, ముఖాల మీద ఉండి ప్రార్థన చేస్తా ఉన్నా. 2 పాయింట్లు నా దగ్గర. పాయింట్లో అనుకుందామంటే డబ్బులు లేవు. మా అమ్మ డబ్బులు కొనుక్కోమని 1000 రూపాయలు డ్రెస్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే 10 మంది రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజు. నేను ఇంకప్పటికీ సేవకుని కాదు, మామూలు విశ్వాసిని. సేవకు రాకన్నా ముందే 50 మందికి బాప్సాలు ఇప్పించాను. 10 మంది బాప్సులు తీసుకుంటామంటే వారిని ఏ సేవకుందే తీసుకుపోవాలని హైదరాబాద్ తీసుకుపోయాను. 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని బస్సులో హైదరాబాద్ తీసుకుపోయి వచ్చాను. అదే చిరిగిపోయిన పాయింట్, అదే చిన్నపోయిన డ్రెస్తో డిసెంబర్ పండుగ చేశాను 2011లో. మొగాళ్ళ దగ్గర పాయింట్ చిరిగిపోయింది. ఒకరోజు ఒక దుఃఖ సాగరములో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభుత్వంలో, బిల్డింగ్ మీద ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాం. టైం ఎంతేదో నాకు తెలియదు. నేను లేచి చూసరికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు నా ముఖాల చిప్పల లోపల గుచ్చుకుపోయి రక్తం గారుతుంది ముఖాలలో నుంచి. ఐ డోంట్ నో, నాకు తెలియదు. అది లేచిన తర్వాత ముఖాలు ఇట్లా స్ట్రేట్ చేయడానికి వస్తలేవు. చాడిసే పక్క మీద వండుకున్నాను. ఏమైందని చూస్తే తడితడైంది. పాయింట్ దగ్గర చేపెట్టుకుంటే రక్తం అంటుతుంది చేతులకి. అటువంటి అనుభవంలో మనం ఉండి సువార్త చెబుదాం, మన దేశాన్ని ప్రభావితం చేద్దాం, మన ప్రాంతాన్ని ప్రభావితం చేద్దాం, మన కుటుంబాలను ప్రభావితం చేద్దాం, మన బంధువర్గాన్ని ప్రభావితం చేద్దాం, మన దేశంలో ఉన్న అన్ని జనులను ప్రభావితం చేద్దాం క్రీస్తు సువార్త ద్వారా. దేవుని బిడ్డలారా, ఏకము చేశాడు యేసుప్రభు చెప్పుకుంటున్నాం. కానీ ఆ ఏకము చేయకన ముందు ఆయన పడ్డ శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిమ సంఘంలో ఉద్యోగం చూసామని చెప్పుకోవడం కాదు, మనం ఆ ఉద్యోగం అంటే మనం ఏం చేయాలో దాన్ని నేర్చుకోవాలి. అది సువార్త. అసలు మనము గాడ్ ఈజ్ గుడ్ ఈ బ్యారని ఎవరన్నారు? దేవుడు అంటేనే మంచివాడు. దానికి అమెరికాకి రావాలని చెప్పడానికి? చెడ్డ దేవుడు ఎక్కడ ఉంటాడా? తాగుబోతు దేవుడు ఎక్కడ ఉంటాడా? వ్యభిచారం చేసే దేవుడు ఎక్కడ ఉంటాడా? దేవుడు అంటేనే సర్వ శుభ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. గాడ్ ఈస్ లవ్స్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ అవుట్ టు హీల్ యూ. దాన్ని ఎట్లా అంటే మళ్ళీ ఫుల్ ఎమోషన్ అయిపోతుంది. గాడ్ ఈజ్ లవ్స్ యూ. దానికి ఎంత గొప్ప మనం చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అమ్మని ఏదేదో గుద్దుకొని ఆన్నే ప్రార్థన. మరి ఇంటికి పోతే ప్రార్థన ఉండదు. ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదండి, వారిని పిలిపిద్దాం. అంతకన్నా ముందు మనం అల్లగొడుకుడు స్థితిలో ఉందామని చెప్తున్నాను నేను. మనమే ఆ పని ఎందుకు చేయకూడదండి? వాళ్ళ అవసరం రావడానికి.
ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోరా ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేయడానికి? యు ఆర్ ఎనఫ్. నిజంగా మీరు నల్లగొట్టుకొని ప్రార్థిస్తూ చేస్తే దేవుడు మీరు ఖచ్చితంగా ఎత్తుకొని అభిషేకిస్తాడు. ఈ ప్రాంతంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మెదక్ ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం ఎటువంటి ఉద్యమం వచ్చిందో అటువంటి ఉద్యమం మరలా రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. దాని కొరకు నేను చెప్తున్నాను, చేతనైతే సహకరించండి, కానీ రాలేయడం ఆపండి. దాంట్లో బ్రదర్ నిజంగా ఇవాళ పొద్దున అయ్యగారులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తా ఉంటే నేను చాలా సంతోషించాను. ఉత్సవానికి నాంది ప్రస్తావన స్టార్ట్ అయింది ఈ ప్రాంతంలో అనుకున్నాను. అయ్యగారులు కొంతమంది వాళ్ళ పేరు నాకు తెలియదు వచ్చి జజ్రాయిల్ గారు వారి టీం వారి బృందం వచ్చి ప్రార్థన చేస్తున్నాం. పొద్దున్నే మేము లేచేసరికి మేము అలసిపోయాం. నైట్ ఆ స్వీట్ తయారు చేసి అవన్నీ లడ్లు కట్టేసరికి 2 అయిపోయింది. మార్నింగ్ పొద్దున లేవలే. పిల్లలు లేచి ప్రార్థన చేసి పండుకున్నాను, నేను లేవలేను. మేము లేచేసరికి ఇక్కడ ప్రార్థనలో నాకు చాలా బాధ అనిపించింది. నేను నా శరీరాన్ని సుఖపెట్టాను అనుకున్నాను. దేవుని బిడ్డలారా, ఉద్యమంలో గొప్ప కార్యాలు చూసే విధంగా మనం ముందుకు సాగుదాం. నీవు నేను ఏకం చేయాలని ఆశపడుతున్నాం. మన దేశాన్ని ప్రభుత్వం ఏకం చేయాలని ఆశపడుతున్నాం. ద ఇండియా నేషన్ హ్యాస్ బికమ్ ఏ క్రిస్టియన్ నేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెనెవర్ వీఆర్, మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా నలగొట్టుకున్నామో 100% మనం డెడికేట్ చేస్తామని మన దేశాన్ని దేవుడి కొరకు. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన సంకల్పము కలిగి, ఉన్నతమైన ఉద్దేశము కలిగి, ఆ యొక్క గొప్ప ఆశయం పెట్టుకొని దాన్ని రీచ్ అయ్యే స్థాయిలో, దాన్ని రీచ్ అయ్యే విధానములో, ఆ పంతాలో, ఆ ప్రణాళికలో సాగుదాం. దాని కొరకు మనము కొంత నల్లగొట్టుకుందాం. దానికి లింక్ ఉందని చెప్పాను. అందుకే సుఖాపేక్ష మీద వదిలిపెడదాం. ఇంకా చాలా అన్నాడు. రోమా 13వ అధ్యాయము దయచేసి చివరిగా మాట చదవండి. 14వ వచనంలో అనుకుంటాను ఒక మాట చెప్పాడండి. అద్భుతమైన మాట, దివ్యమైన మాట. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు. అది దాని గురించి ఆలోచనే వద్దు. ఏదో పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ అనుభవించాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇల్లు బంగ్లా, దాని మీద ఆలోచన వద్దా అన్నాడు. అసలు దాన్ని పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు సమయం కాదు దాని కొరకు. అందరూ ముఖాల మీద పడి ఏడవద్దు. ఏ సోనగా టైం అయిపోతా మై బోల్ డ్రైవ్ బాత్. ప్రతి ఒక్క సేవకుడు ఈ ప్రాంతంలో నిజంగా దైవ సేవకులు ఇజ్రాయేల్ గారు బృందంతో కలిసి అందరు కనుక ఒక 100 మంది వచ్చి గ్రౌండ్లో ఉండి నిజంగా సామేలయ్య గారు పుణ్యమాని మన మంచి గ్రౌండ్ దొరికింది, సంవత్సరం పుణ్యమా అంటూ అందరికి ఆహ్వానం వచ్చింది. ఇక్కడ అందరూ మోకరించి 100 మంది ప్రయాణం చేస్తే దేవుడు దిగిరాడండి ప్రాంతానికి. ఎన్ని సువార్త విరోధ శక్తులైనా కాలిపోవాల్సిందే యేసు నామంలో. ఎన్ని సంఘ పరివార శక్తులైనా కాలిపోవాల్సింది యేసు నామంలో. వారు కూడా మారుమనసు పొందొచ్చి మీతో పాటు మోకరించాల్సిందే. దేవునికి పని పెడదాం. ఆయన చూస్తున్నాం నాకు ఎవరు పని పెడతారా అని. మనం పని చేయడానికి పూనుకోవద్దు. దేవా నీవే నాలో ఉండి పని చేయనుకోవాలి. దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు ఆయన పని చేయుచున్నవాడండి. ఎప్పుడు ఆయనకు సోమరితనం. ఇజ్రాయేలు కాపాడేవాడు కొనుకడు. ఆయనకు లేదు. అది మనమే కొనుక్కుతున్నాం, నిద్రపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని మన జీవితంలో అనేకుల్ని సమాధానపరచ గొప్ప మహత్తర ప్రణాళికలో ముందుకు సాగుదా. దాని కొరకు ఖరీదైనటువంటి మన శరీరం, ఖరీదైన మన మనస్సు, ఖరీదైన మన యొక్క వ్యక్తిత్వం, మనకున్నటువంటి ఇంద్రియాలను, మన యొక్క కర్మేంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ భక్తి సాధన చేస్తూ ఈ లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ మనకున్న సమస్తాన్ని నిర్లక్ష్య పెట్టి పోవాలంటే సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్న ఆ స్థాయి ఉందా ఎవరికన్నా? దేవుని బిడ్డలారా, అటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు మన అందరిని నడిపించును గాక. మనము కూడా ఇది మొదలుకొని ఏకము చేసే, నిజమైన ఏకము చేసేవారిగా నేను చెప్తున్నాను. ఒక వ్యక్తిని నేను చూశానంటే నా కళ్ళవన్నీ దాని వరకే ప్రార్థన చేస్తా ఉన్నాయి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఇప్పటికి 7వ సారి నేను చేయడం. 40 దినాలు రాత్రి పగలు కూడా ఏం తినడం లేదు, ఏమి తాగడం లేదు. రాత్రి ఒక పూట తిని కాదు చేసేది, రాత్రి పగలైంది ఇప్పటికి 22 రోజులు. ఇటువంటి ఇంకా 100 చేస్తాను. దేవుడు నా కళ్ళ ద్వారా అనేక పాపులు మారు మనసు పొందే స్థాయికి తెచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను. ఐ డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ మై బాడీ. నాకున్నది నాకు ఇంకా దేనిమే ఆశ లేదండి. దేవుని బిడ్డలారా, అటువంటి ఉన్నతమైన స్థాయికి దేవుడు మనందరిని నడిపించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం రండి. ఇంకా అనేక సంగతులు దేవచితమైతే మనం మరల ఎప్పుడైనా కార్యక్రమం నోపాల్ గారు మరల కార్యక్రమం పెట్టినప్పుడు ఇంకా అనేక విషయాలు పంచుకోవచ్చు. మెట్టుకు విన్నటువంటి కొద్ది మాటలను బట్టి ఈరోజు మనల్ని మనం డెడికేట్ చేసుకుందాం, రీడెడికేట్ చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవా నన్ను నిజమైన ఏకము చేసేవాడుగా నన్ను మలచండి, చెక్కండి, ఆ దిశలో నన్ను అభిషేకించండి అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుందాం. దేవా
మీరు నాకు నీ ఆత్మచేత అభిషేకించండి. నీ యొక్క ఆత్మ నింపుదల ఇంకా నా మీదకి రావడం లేదంటే నాలో ఇంకేమైనా లోపాలు ఉండవచ్చు. నా కళ్ళల్లో, నా మనస్సులో, నా హృదయాల్లో, నా యొక్క ఇంద్రియాలలో ఏదైనా నీకు ఆయాసకరంగా ఉంటే నువ్వు పరిశుద్ధుడవు, నిర్దోషి, నిష్కల్మషుడవు నా తండ్రి, పాపులో చేరేవాడవు కాదు. కనుక నన్ను మొదట మీరు ముట్టండి, అభిషేకించండి. నా ఇంద్రియాలను ఒకసారి మీరు తాకండి ప్రభువా. నాలో ఉన్నటువంటి స్వచిత్తమును మీరు తాకండి. నాలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, ఈర్ష, కలహము, మత్సరములు మీరు తాకి వాటిని తీసివేయండి. అందరము రెండు చేతులు పైకెత్తి ఈ రాత్రికాల సమయంలో ప్రభు వైపు చూద్దాం. దేవా, నీవు వస్తే నా తండ్రి, నేను నా ఇంద్రియాలు నీతో ఏకము కాలేవు. నేను ఏకమైన అనుకుంటున్నాడు కానీ నా ఇంద్రియాలు ఇంకా నీతో ఏకము కాలేకపోవచ్చు. దేవా, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. మన అంతరంగమందున్న సమస్తము ప్రభు వైపు చూసినట్లుగా మనం ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్లీజ్ గివ్ ద Lord Jesus. Please anointing every person. Please touch every single person. Please Lord, touch every heart in the name of Jesus. Encounter Lord Jesus. Hallelujah. దేవా, మా జీవితాల్లో కన్నీరు కరువైపోయినాయి. మా జీవితాలు నొచ్చుకునే తత్వం కరువైపోయింది. సువార్త చెప్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ మాలో బాధపడే తత్వం లేకుండానే కష్టపడుతున్నాం. మాలో కన్నీరు లేకుండానే కష్టపడుతున్నామేమో తండ్రి. ఈరోజు నీ ఆత్మచేత మీరు మమ్మల్ని తాకండి. ఈరోజు నీ ఆత్మచేత మీరు మమ్మల్ని తాకండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. నాతో సదాకాలం ఉండు తాకు సంపాదడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాతో సదాకాలం ఉండు తాకు సంపాదడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కల్లసి ఉండాలయ్యా. మనం కల్లసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు నిన్ను చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసు నిన్ను చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసులాగా మార్చుతాకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసులాగా మార్చుతాకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవే. Thank you, Jesus. అందరం కలిసి పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు. పరిశుద్ధ ఆత్ముడా,